ఇక్కడైతే నేను రేపటి పూజ సామాన్ కోసం బయటకు వెళ్తున్నాను. మా ఆయనకు టైం అవుతుంది కదా అని చెప్పేసి నన్ను దించి ఆయన పైనకైనా వెళ్ళమన్నా. కానీ నాకు ఊరు కొత్త కదా, ఎక్కడ ఏం తీసుకోవాలో ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ఆటో పట్టుకొని సీదా ఇంటికైతే వచ్చేసిన. ఇక ఇంటికి వచ్చిన తర్వాత పూజా సామాన్లు అన్నీ క్లీన్ చేసేసుకున్నా. ఇక మెల్లగా ఇంటి పని అంతా చేసేసుకున్నా. అప్పటికే పెద్ద పాప స్కూల్ నుండి వచ్చే టైం అయింది. ఇంకా తనకి హోంవర్క్ రాయించుకుంటా పని అయితే చేసుకుంటున్నా. ఇక రేపటి విషయానికి వస్తే నేను పూజ ఏమంత పెద్దగా ఏం చేసుకోను. దేవుడికి పీట పెట్టుకొని కలశం పెట్టుకొని దేవుడి అష్టోత్తరాలు మరియు కనకదార స్తోత్రం అయితే చదువుకుంటాను. మాకు ఇక్కడ దగ్గరలో అష్టలక్ష్మి టెంపుల్ అయితే ఉంది. సో అక్కడికి వెళ్ళి ఒక 5 ముత్తైదువులకైతే వాయనం అయితే ఇచ్చుకుంటాను. నాకు కూడా ఎప్పుడైనా మంచి రోజులు వచ్చి డబ్బు టైం అన్ని కుదిరితే దేవుడి మీద ప్రేమతో మనస్ఫూర్తిగా నేను కూడా అంతే అందంగా పెద్ద పూజ చేసుకుంటా కావచ్చు. అలాంటి రోజు మన జీవితంలో కూడా రావాలని దేవుడిని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరి పూజ వాళ్ళ మనసుకు దగ్గరైన విధంగానే ఉంటుంది. అందుకే ఎవరి పూజను ఎవరితోనూ పోల్చుకోకూడదు. నేను చెప్పింది కరెక్టే కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్. రేపటి వరలక్ష్మి పూజలో మనం మళ్ళీ కలుద్దాం. ఉంటా.